సో టుడే ద చాప్టర్ బయోస్పియర్ మనం చదవబోతున్నాం. బయోస్పియర్, వాట్ ఈస్ బయోస్పియర్? ఓకే, సో బయోస్పియర్ ద చాప్టర్ నౌ మనం చదవబోతున్నాం బయోస్పియర్. సో ఎర్త్ ఈజ్ ఎ యూనిక్ ప్లానెట్ in that it has life thriving on it. Okay, so only భూమిపైనే జీవం కలిగి ఈ భూమిపైన మాత్రమే లైఫ్ అంటే జీవం అంటే ఈ ప్లాంట్స్ కానీ ఎనిమల్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ చిన్న చిన్న జీవుల నుంచి పెద్ద పెద్ద యానిమల్స్ లైక్ ఎలిఫెంట్స్, టైగర్స్ వరకు ఎందుకంటే జీవులు జీవించే విధానం జీవం కలిగి ఉన్న ప్లానెట్ ఇది ఓన్లీ భూమి మాత్రమే. సో అలాగా ఎర్త్ ఈజ్ ఎ యూనిక్ ప్లానెట్, ఇట్ హ్యాస్ ద లైఫ్ థ్రైవింగ్ ఆన్ ఇట్. ఓకే, ద ఫ్యాక్ట్ దట్ ఎర్త్ హ్యాస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ల్యాండ్, ఎయిర్ అండ్ వాటర్ అండ్ మోడరేట్ టెంపరేచర్ టు టే మోడరేట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్. ఇలాగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ భూమి అనేది ఇట్ హ్యాస్ ఎ కాంబినేషన్ కలిగి ఉంది. కాంబినేషన్ అంటే కంబైన్డ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైండ్ అయి ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి ల్యాండ్, ఎయిర్ అండ్ వాటర్. ఓకే, ఈ మూడింటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సూర్యుడి నుంచి ఒక మోడరేట్ డిస్టెన్స్లో ఉండడం వల్ల ఎక్కువ టెంపరేచర్ అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు. లైఫ్కి సూటబుల్ టెంపరేచర్ అంటే వేడి కలిగి ఉండడం అనేది ఎర్త్ యొక్క స్పెషల్ అనమాట. సో ఈ మూడు రీజన్స్, ఈ ఇంక్లూడింగ్ టెంపరేచర్, ఈ 4 రీజన్స్ వల్ల ఏంటంటే ఎర్త్ పైన లైఫ్ ఎగ్జిస్టెన్స్ అవుతుంది. మిగతా గ్రహాల పైన జస్ట్ లైక్ మెర్కురీ, వెనస్, జూపిటర్, దీస్ ఆల్ ప్లానెట్స్, రిమైనింగ్ 7 ప్లానెట్స్ పైన ఇటువంటి జీవితం అంటే జీవం కలిగే విధానం, జీవం కలగడానికి ఎటువంటి అవకాశం లేదనమాట. ఎందుకంటే అలా ఎందుకు లేదనంటే ఈ 4 కాంబినేషన్స్, ఎయిదర్ వాటర్ అక్కడ లేదు, ఎయిదర్ ఎయిర్ అక్కడ లేదు, ఎయిదర్ ల్యాండ్ లేదు. ఓకే, సమ్టైమ్స్ టెంపరేచర్ ఎక్కువ తక్కువ ఉండడం వల్ల, సో దిస్ 4 కాంబినేషన్స్ అక్కడ లేకపోవడం వల్ల ఆ గ్రహాల పైన ఎటువంటి లైఫ్ లేదనమాట. సో ఎర్త్ ఈజ్ ద ఓన్లీ ప్లానెట్, ఇప్పటివరకు మనకు తెలిసిన ప్లానెట్లో ఎర్త్ ఈజ్ ద ఓన్లీ ప్లానెట్ వేర్ లైఫ్ థ్రైవింగ్ ఆన్ ఇట్. జీవం అక్కడ ఉంది. We saw in the earlier lessons life thrives only in the interaction of the 3 spheres. సో ఈ యొక్క భూమి పైన కూడా మళ్ళీ అగైన్ మనం చూస్తే ఎక్కడైతే 3 స్పియర్స్ అంటే జస్ట్ లైక్ యూ కెన్ మేక్ ఏ సర్కిల్, యూ కెన్ సే ఇట్ ఈస్ ఎ స్పియర్. ఏరియా అనొచ్చు, కనిపించిన మన విజిబుల్ ఏరియా అనొచ్చు. ఓకే, దాన్ని మనం స్పియర్స్గా డివైడ్ చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ ఏమంటున్నాం, లిథోస్పియర్ అంటే ఎక్కడైనా సరే మనం ఒక పెద్ద భూమి చూస్తున్నాము, గ్రాస్ ల్యాండ్ చూస్తున్నాం అనుకో, అదంతటిని మనం లిథోస్పియర్ అంటాం. లిథోస్పియర్ అంటే భూమి అని అర్థం, మట్టి భూమి ఏది ఉందో ఆ లిథోస్పియర్. దానికి కంబైన్డ్గా పైనుంచి గాలి ఇలాగ ఉంటుంది. సో అది ఆ గాలి మొత్తం టోటల్ ఎయిర్ కవర్ అయి ఉంటుంది ఆ భూమి పైన. దాని అంతటిని మనం అట్మాస్ఫియర్ అంటాం. జస్ట్ లైక్ మన గాలి భూమి పైన ఏదైతే ఉందో లేయర్ మనకు ఇన్విజిబుల్ కనిపించట్లేదు, కానీ వీ కెన్ ఫీల్ దట్ ఎయిర్, ఆ గాలిని మనం ఫీల్ అవ్వను. ఆ గాలి యొక్క అట్మాస్ఫియర్ అంతటిని మనం ఇన్విజిబుల్గా దాన్ని ఒక బెలూన్లో మనకు చూస్తే అది భూమిపైన అలా కవర్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, అట్మాస్ఫియర్ అంటాం. అగైన్ ఈ 2 ఉంటుండగా వీటితో పాటు మనం ఎక్కడైనా సరే సముద్రం చూసాం, వాటర్ చూసాం అనుకో, అక్కడ మళ్ళీ ఇంకో హైడ్రోస్పియర్ అని వస్తుంది, వాటర్. ఓకే, నీళ్ళు అనమాట. సో ఈ నీళ్ళు, భూమి పైన వాటర్ ఎక్కడైతే ఉంటుందో, ఈ 3 కాంబినేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే మోస్ట్ ఎక్కువ లైఫ్ ఉంటుంది. సో ఈ 3 స్పియర్లు కలిపి ఎక్కడైతే ఉంటే అక్కడే జీవం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని టోటల్గా ఏమన్నా ఆ యొక్క ఏరియా అంతటిని కాంబినేషన్ మనం చూసుకుంటే బయోస్పియర్ అన్నాం. మనం ఎవరైనా జీవిస్తున్నామంటే ఒక మొక్క, చెట్టు ఉందంటే అది బయోస్పియర్లో ఉంటుంది. బయోస్పియర్ అంటే అది భూమిపైన ఉంటుంది, ఎయిర్ లోపల ఉంటుంది, సమ్వేర్ అది వాటర్ ఎక్కడో ఒక దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో 3 స్పియర్లు కలిపి ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ లైఫ్ ఉంటుంది. దాన్ని మనం ఇమాజినరీగా ఒకసారి ఊహించుకుంటే ఇది 3 బెలూన్స్. ఓకే, ఒక సైడ్ ల్యాండ్, ఇంకో సైడ్ ఎయిర్ అంతా కవర్డ్, ఇంకో సైడ్
టోటల్ వాటర్ అనమాట. సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ లైఫ్ ఎగ్జిస్టెన్స్ అవుతుంది, దాన్ని మనం ఏమన్నా బయోస్పియర్ అన్నాం. సో ఈ లైఫ్ అనేది మళ్ళీ ఇండిపెండెంట్గా ఉండదు అనమాట. లైఫ్ అనేది ఎవ్రీ లైఫ్ ఈజ్ కనెక్టెడ్. ఒక లైఫ్ కనెక్టెడ్ టు అనదర్ లైఫ్. ఓకే, డ్రా దర్ సస్టెనెన్స్ ఫ్రమ్ దెమ్ అండ్ ఎఫెక్ట్ దెమ్ ఇన్ సిగ్నిఫికెంట్ వే. సో ప్రతి ఒక్క లైఫ్ అనేది ఎనీ లైఫ్ అది ఏముంటుంది, కనెక్టెడ్గా ఉంటుంది ఇంకొక లైఫ్కి. ప్లస్ ఒకదానికి ఇంకోదానికి యాక్షన్ అండ్ రియాక్షన్ లాగా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కదానికి ఒక రిలేషన్ ఉంటుంది. సో వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఈ 3 స్పియర్స్ అరౌండ్ దెమ్ బట్ టు ఈచ్ అదర్. ఆ లైఫ్లో ఓన్లీ స్పియర్స్తో వాటికి ఒక లిథోస్పియర్ అంటే అక్కడ నుంచి ఓన్లీ సాయిల్ మినరల్స్ తెచ్చుకోవడం. ఒక ప్లాంట్, సపోజ్ ఒక ప్లాంట్ అనుకుందాం, లిథోస్పియర్ నుంచి ఓన్లీ మినరల్స్ తెచ్చుకోవడం, అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ తెచ్చుకోవడం, హైడ్రోస్పియర్ నుంచి వాటర్ తెచ్చుకోవడమే అనే కాకుండా ఆ మొక్కకి ఇతర ప్లాంట్స్ జస్ట్ లైక్ బీస్ ఉన్నాయి, తేనెటీగలు ఉన్నాయి, వాటి వల్ల పాలినేషన్ జరుగుతుంది. సో మొక్క డైరెక్ట్లీ దానిపై డిపెండ్ ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క లైఫ్ నాట్ ఓన్లీ ఆ యొక్క లైఫ్ స్పియర్స్తో రిలేటెడ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైము పక్కనే లైఫ్స్ అంటే జస్ట్ లైక్ అవి బీస్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా కౌ అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాటితో కూడా రిలేట్ అయ్యి ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఇండిపెండెంట్. ప్రతి ఒక్క లైఫ్ అనేది కనెక్టెడ్గా ఉంటుంది. సో అవి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ దే ఫార్మ్ ఏ కాంప్లెక్స్, ఏ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ చైన్. ఆ రిలేషనే ఒక ఫుడ్ చైన్ ఏర్పడుతుంది అనమాట. ఆ ఫుడ్ చైన్ వన్ కైండ్ ఆఫ్ లైఫ్ బికమ్స్ ఫుడ్ ఫర్ అనదర్ కైండ్. నేను ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, అవి ఏం చేస్తాయి, గడ్డిని, గ్రాస్ని, మొక్కల్ని తింటాయి. సో హియర్ ద గ్రాస్, మొక్కలు ఇవన్నీ ఏంటి, ఈ జీవులకి, ఆవులకి, మేకలకి, ఇలాంటికి అవి ఆహారం అయ్యాయి. ఓకే, అటు విధంగా కొన్ని ఏంటంటే మ్యూచువల్ సింబయోటిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సింబయోటిక్ అసోసియేషన్, సింబయోటిక్ న్యూట్రిషన్ అంటాం. ఒక జంతువు ఇంకో జంతువు రెండును ఒకటి ఇస్తే ఇంకోటి రిటర్న్లో ఇస్తుంది అనమాట. జస్ట్ లైక్ ఇప్పుడు సపోజ్ ఒక ఆవు పైన ఏవైనా సరే కొన్ని కీటకాలు ఉన్నాయనుకోండి, వాటికి వెళ్ళి పక్షులు వెళ్ళి తింటాయి అనమాట. సో హియర్ ఏంటంటే ఇండైరెక్ట్లీ దానికి ఆహారం దొరికింది, ఆవుకు అది హెల్ప్ చేసింది. సో టూ ఎనిమల్స్ ఏముంటాయి, మనం అక్కడ పక్షులను, ఇక్కడ ఆవు ఏమైందనంటే సింబయోటిక్ అయ్యాయి అనమాట. అటు విధంగా కొన్ని చెట్లు ఉంటాయి, అవి అవి ఏం చేస్తాయి, ఉన్న బ్యాక్టీరియా, ఆ రూట్ల పైన ఉన్న బ్యాక్టీరియాకి అవి షెల్టర్ని ఇస్తాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నైట్రోజన్ ఫిక్స్ చేసి దానికి ఇస్తుంది, మొక్కకి ఇస్తుంది. సో సింబయోటిక్ అసోసియేషన్ అంటే మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనమాట. ఒకదానికి ఇంకోటి బెనిఫిట్ చేసుకుంటూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ద ప్రైమరీ ఫుడ్ ప్రొడ్యూసర్స్ ఆర్ ది ప్లాంట్స్. మనకు అందరికీ తెలుసు, ప్లాంట్స్ ఆర్ ది ప్రైమరీ ఫుడ్ ప్రొడ్యూసర్స్ అనమాట. అండ్ ప్లాంట్స్ మాత్రమే ఫుడ్ని తయారు చేయగలవు. ఓకే, సో బై యూజింగ్ సన్లైట్ యూజ్ చేసి అవి ఫుడ్ని తయారు చేస్తాయి. ప్లాంట్స్ themselves draw their vital nutrients from the soil, especially from organic compounds formed due to the decay of the other plants and animals. ఈ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే చాలా వాల్యుబుల్ వైటల్ న్యూట్రియంట్స్ సాయిల్ నుంచి తెచ్చుకోగలుగుతాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎలా ఫామ్ అయ్యాయంటే ఆల్రెడీ ప్లాంట్స్ ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి చనిపోవడం, కాకపోతే అవి సాయిల్లో పడి డిఫామ్ అయిపోయి డికే అయిపోయి, కాబట్టి బై యాక్షన్ ఆఫ్ ది బ్యాక్టీరియా వల్ల డికే అయిపోతాయి. కాబట్టి ఆ కాంప్లికేటెడ్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ మళ్ళీ అగైన్ ప్లాంట్స్ సాయిల్లో ఉంటే సాయిల్ త్రూగా ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ది ఆల్సో డిపెండ్ అపాన్ నైట్రోజన్ స్టోర్డ్ ఇన్ ద సాయిల్ బై బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఏం చేస్తుంది, సాయిల్లో నేలలో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నైట్రోజన్ కూడా స్టోర్ చేస్తుంది, అది కూడా ఇవి డ్రా చేసుకుంటాయి. ఫ్రూట్ ప్రొడ్యూస్డ్ బై ది ప్లాంట్స్ ఆర్ ఈటెన్ బై ది ఎనిమల్స్ యూజువల్లీ కాల్డ్ హెర్బివోరస్. ఈ ప్లాంట్స్ ఏవైతే ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తాయో అవి ఎనిమల్స్ ఏవైతే తింటాయో అటువంటి ఎనిమల్స్ ఓన్లీ అవి ఏం చేస్తాయి, హెర్బివోరస్. వెరీ ఇంపార్టెంట్ టర్మ్ అగైన్, హెర్బివోరస్ అంటే ఓన్లీ ఏంటంటే ప్లాంట్స్ మాత్రమే తింటాయి, అవి ప్లాంట్స్ మాత్రమే తింటాయి. సో దే ఆర్ కాల్డ్ హెర్బివోరస్. Plant eating animals like deer, cattle, goats, elephants, etc. Living beings like dogs, cats, fishes, birds, tigers, etc. eat flesh of herbivorous animals, and in this way
డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ డిపెండ్ అపాన్ ప్లాంట్స్. కొన్ని ఉంటాయి జస్ట్ లైక్ క్యాట్, ఫిష్, బర్డ్స్. అవి ఏం చేస్తాయంటే ఈ కీటకాలని, అది ఒక టైగర్ ఉందంటే డీర్ని, ఆవుని, మేకని తింటాయి. సో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అవి కూడా ఏంటంటే అల్టిమేట్లీ దే డ్రా ది న్యూట్రిషన్ ఫ్రమ్ ది ప్లాంట్స్ ఓన్లీ. అవి కూడా అల్టిమేట్లీ కానీ ప్లాంట్స్ వల్ల తయారైన ఈ యొక్క ఎనిమల్స్ ఏం తింటాయి. ఓకే, సో ఆ ఎనిమల్స్ ఫ్లెష్ని మళ్ళీ అవి తింటాయి. కాబట్టి డైరెక్ట్ అవి కూడా ప్లాంట్స్ నుంచి వాటి యొక్క ఆహారాన్ని తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ bacteria and fungi helps in decomposition. Bacteria and fungi, these small microorganisms, bacteria and fungi helps in decomposition of dead trees and animals. ఏమైనా చనిపోయిన మన ఆవుని, ఏమైనా సరే కొన్ని జంతువులను ఎక్కడైనా మన రోడ్ సైడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ట్రీస్ అంత బ్యాడ్ స్మెల్ రావు. ఈవెన్ ఎనిమల్స్ వీ కెన్ సీ ద బ్యాడ్ స్మెల్. ఇవి కూడా ఎందుకు అవుతాయంటే ఇది బ్యాక్టీరియా అండ్ ఫంగీ ఏం చేస్తాయంటే కంప్లీట్లీ ఒక మేజర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని డికే చేస్తాయి, డికంపోజిషన్ చేస్తాయి. కంప్లీట్లీ దాన్ని స్పాయిల్ చేసి దాన్ని బ్రేక్ చేస్తాయి అంటూ ఆర్గానిక్ కాంపౌండ్స్. అన్నీ స్మాల్ ఆర్గానిక్ కాంపౌండ్స్గా తయారు చేస్తాయి. అగైన్ ఆ కాంపౌండ్స్ని ప్లాంట్స్ ఏం చేస్తాయి, అగైన్ డ్రా చేస్తాయి దీనికోసం, వాటి యొక్క గ్రోత్ కోసం. తర్వాత సైకిల్ ఆఫ్ లైఫ్ గోస్ ఆన్. ఓకే, వెరీ సింపుల్ సైకిల్ గోస్ ఆన్. ప్లాంట్స్ అన్నిటి నుంచి తయారు చేస్తున్నాయి, అవి డికే అవుతున్నాయి, చచ్చిపోతున్నాయి, డికంపోజ్ అవుతున్నాయి, ఆర్గానిక్ కాంపౌండ్స్గా మారుతున్నాయి. అగైన్ మరి ప్లాంట్స్ ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ తెచ్చుకుంటుంది, సన్లైట్, ఆక్సిజన్ యూజ్ చేసి మళ్ళీ ప్లాంట్స్ ఆహారం తయారు చేస్తుంది. సో దిస్ సైకిల్ గోస్ ఆన్. ఓకే, అది సో ఈ సైకిల్ అనే దాంట్లో మరి నౌ ఇట్ ఈస్ అ సైకిల్. ఈ సైకిల్లో ఇఫ్ బ్రేక్ సంథింగ్ ఇక్కడ బ్రేక్ అయింది అనుకో, దెన్ సైకిల్ ఫామ్ అవుతుందా, అవ్వదు. సో ఇటువంటి సైకిల్ బ్రేక్, ఆ సైకిల్లో డిస్టర్బెన్స్ అయ్యేదాన్ని మనం ఇక్కడ ఏమన్నారు, ఎకలాజికల్ క్రైసిస్. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ స్పీసీస్ ఫీడ్స్, ఏదైనా సరే ఒక పర్టికులర్ జంతువు ఒక పర్టికులర్ ప్లాంట్ని తింటుంది, కానీ అనుకోకుండా ఆ జంతువు ఏమైందంటే చనిపోతే అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఏదైతే ప్లాంట్ని తినేదో అది అన్కంట్రోల్డ్గా ఆ ఏరియా అంతట్లో అది డెవలప్ అయిపోతుంది. ఓకే, అన్కంట్రోల్గా అదంతా డెవలప్ అయిపోయి మొత్తం అంతా ఆ ఏరియా అంతా అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో ఇట్స్ అనీవెన్ అయిపోయింది ఇక్కడ. ఆ ప్లాంట్ అప్పుడు అన్కంట్రోల్ అయిపోయి ఆ ప్లాంట్ ఏం చేస్తుంది, వేరే నియర్ బై ప్లాంట్స్ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఆ వీక్గా ఉన్న ఆ ప్లాంట్స్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉండదన్నమాట. ఓకే, సో ది సైకిల్ మనం డిస్టర్బ్ చేయకూడదు. అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఈజ్ మిక్సింగ్ ఆఫ్ సమ్ పాయిజన్ సబ్స్టాన్సెస్ ఇన్ ఎయిర్ అండ్ వాటర్. పాయిజన్ సబ్స్టాన్సెస్ ఎయిర్ అండ్ వాటర్లో మిక్స్ చేయడం వల్ల ఇటువంటి డిస్టర్బెన్స్ సైకిల్ ఇకలాజికల్ క్రైసిస్ ఎలా వస్తుందో చూద్దాం. మెయిన్ ఇండస్ట్రీస్, చాలా ఇండస్ట్రీస్ యూజ్ కెమికల్స్ అండ్ మెటల్స్ కెమికల్స్. మోస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అంటే అదే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీ. మనం కార్ మీద బస్సు మీద వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం ఫ్యాక్టరీస్. అవి ఏం చేస్తాయంటే మోస్ట్ కెమికల్స్, మెటల్స్ యూజ్ చేస్తాయి. విత్ అలౌ టు ఫ్లో ఇంటూ స్ట్రీమ్స్ అండ్ రివర్స్. అవి ఏమవుతాయంటే వాటి యొక్క వేస్ట్, వాటి యొక్క ఎనీ వేస్ట్ అవి ఏమవుతాయి మోస్ట్లీ రివర్స్ స్ట్రీమ్స్లో వదిలేస్తాం. దిస్ లీడ్ టు లార్జ్ ఇంక్రీజ్ ఇన్ లెవెల్ ఆఫ్ సచ్ కెమికల్స్ ఇన్ వాటర్. అప్పుడు అవి వాటర్లో వదిలేస్తాం కాబట్టి అల్టిమేట్లీ రివర్స్లో వదిలేస్తాం కాబట్టి ఆ వాటర్లో, ఆ రివర్స్లోని ఈ కెమికల్స్ యొక్క పర్సంటేజ్ చాలా శాతం పెరిగిపోతుంది. ద మెటల్స్ లైక్ మెర్క్యూరీ కన్జ్యూమ్డ్ విత్ ఆర్గానిజమ్స్. అందులో ఈ మెటల్స్లో వేస్ట్లో మోస్ట్లీ ఏముంటుంది, ఎప్పుడు మనకు కనిపించేది ఏంటంటే మెర్క్యూరీ. ఓకే, ఈ మెర్క్యూరీ ఆ వాటర్లో కలపడం వల్ల ఆ వాటర్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఏమవుతాయి, అవి ఆ ఫుడ్ని తినేటప్పుడు ఆ మెటల్స్ని అబ్జర్వ్ చేస్తాయి. అవి అవి స్మాల్ ఆర్గానిజమ్స్ నుంచి ఫిష్ ఏం చేస్తాయి, వాటిని తింటాయి. సో దీస్ మెటల్స్ ఎంటర్డ్ ఇంటూ దట్ ఫిషెస్. అల్టిమేట్లీ ఆ ఫిష్ని మనం తింటాం, మనం కొనుక్కుంటాం మార్కెట్లో. అల్టిమేట్లీ దట్ మెర్క్యూరీ ఏమవుతుందంటే మన యొక్క బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఈ విధంగా బై యూజింగ్ బ్రేకింగ్ దీస్ సైకిల్స్, బై డిస్టర్బింగ్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్, ఓకే, బై యూజింగ్ దీస్ అన్కంట్రోల్డ్ ఇండస్ట్రీస్, ఓకే, ఈ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఇండస్ట్రీస్ ఏమవుతాయి, ఆ యొక్క వేస్ట్ని నదిలో వదలడం వల్ల అల్టిమేట్లీ మన యొక్క లైఫ్ని స్పాయిల్ అవుతుంది. మనకి అన్నెసరీ చాలా ఇల్నెస్ అవుతుంది, చాలా వరకు లైఫ్ డ్యామేజ్ అవుతుంది, లైఫ్ స్పాన్ తక్కువ అవుతుంది. సో దీస్ ఆర్ ది ఇవన్నీ కారణాలు అన్నమాట, ఎకలాజికల్ క్రైసిస్ ఏ విధంగా అవుతున్నాయని.
లుక్ అట్ ది అనదర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఉల్చర్ అంటే రాబందులు మీరు చూసే ఉంటారు. అవి ఏంటంటే కెటల్ ఎక్కడైనా చనిపోతే వాటి యొక్క డెడ్ బాడీస్ పైన వాలి అవి తింటూ ఉంటాయి. ఓకే, కానీ చాలా సంవత్సరాల్లో ఏమైంది, నేను మధ్యన మనకి ఎప్పుడు ఆ ఉల్చర్స్, ఆ గెద్దలు, రాబందులు తరచుగా ఒక 20 years బ్యాక్ ఉండేవి, అవి కనిపించకుండా పోయింది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమైందంటే ఫార్మర్స్ పర్టికులర్ కెమికల్ కాల్డ్ డైక్లోఫెనాక్ అనేది వాడేవారు అన్నమాట. ట్రీట్ ది క్యాటల్ని ఇది ఏవైనా జబ్బులకి మందుగా దాన్ని ఇచ్చేవారు అనమాట. అది ఏమైందంటే ఆ క్యాటల్ చనిపోయిన తర్వాత ఈవెన్ స్టిల్ ఆ కెమికల్ ఏమిటంటే వాటి యొక్క బోన్స్ పైన డిపాజిట్ అయ్యి ఉండేది. ఈ ఉల్చర్స్, ఈ రాబందుల యొక్క మాంసం తినేటప్పుడు ఆ యొక్క బోన్ కంటుకున్న ఆ మాంసాన్ని కూడా తింటూ ఉండేవి. సో ఆ కెమికల్ డైరెక్ట్లీ ఎంటర్ అయ్యి ఏమైంది, అల్టిమేట్లీ అవి చనిపోతుండేవి. దాని రీజన్ ఏంటంటే ఆ డైక్లోఫెనాక్ లీడ్స్ టు కిడ్నీ ఫెయిల్యూర్ ఇన్ దర్ ఈ ఉల్సర్స్ యొక్క, ఈ రాబందుల యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోవడం వల్ల అవి ఏమైవి ఒక వీక్ ప్లస్ మైనస్లో అవి చనిపోతుండేవి. సో ఈ విధంగా ఒక కెమికల్ డైక్లోఫెనాక్ ఈ విధంగా ఉల్చర్స్ యొక్క పాపులేషన్ ఈ భూమి మీద లేకుండా అయిపోవడానికి ఈ విధంగా కారణమైంది మనం చూసాం. దీస్ ఆర్ ఎకలాజికల్ క్రైసిస్ అనమాట. ఓకే, సిన్స్ ఆల్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ వన్ వే అనదర్ వే కనెక్టెడ్ టు ఈచ్ అదర్, చేంజింగ్ ఎఫెక్ట్ వన్ ఇన్ డ్యూ టైమ్ ఎఫెక్ట్స్ ది అదర్స్. ఎస్, ఇప్పుడు మనం ఈ విధంగా అంటే ప్రతి ఒక్క లైఫ్ ఈ యొక్క భూమి మీద అన్ని డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఒకటి డిస్టర్బ్ అయితే ఇంకొక లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో దిస్ థింగ్ ఓన్లీ ఎక్స్ప్లెయినింగ్ ecological crisis. Okay, now we will move to natural vegetation.